సార్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ కంపెనీస్ కి మాత్రమే ఉందా, లేదంటే అదర్ కేటగిరీ కంపెనీస్ కూడా ఉందా? సో జనరల్ గా మనం స్టాక్ మార్కెట్ తాలూకా ఫ్రేమ్వర్క్ అనేటువంటి చూసుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాంతోపాటు స్టాక్ బ్రోకర్స్ కావచ్చు, పిఎంఎస్ వాళ్ళు కావచ్చు, రీసెర్చ్ అనలిస్టులు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, అండ్ స్టాక్ మార్కెట్ లో ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్స్, ఇవన్నీ ఏవైతే మనం మాట్లాడుకున్నామో వాళ్ళకు కూడా ఇదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ప్రాబ్లం ఏమవుతున్నది అంటే కనుక యంగర్ జనరేషన్ పాపులేషన్ పెరుగుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఈక్విటీ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి వాటి మీద మక్కువ అనేటువంటిది పెరుగుతున్నది అని చెప్పేసి చూస్తున్నాం. అంటే డెట్ కేటగిరీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్స్ కావచ్చు, గోల్డ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లో పెద్దగా ఆదాయం రావట్లేదు. అట్ ద సేమ్ టైం లాంగ్ రన్ లో పెట్టుబడి అనేక రెట్లుగా మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈక్విటీ యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద చాలా మందికి ఈ వైడ్ స్ప్రెడ్ నాలెడ్జ్ అనేటువంటిది వచ్చింది. దానివల్ల ఏంటి అంటే కనుక గత 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో చూసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తాలూకా టోటల్ ఏయుఎం ఏదైతే ఉందో అది 7 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్ల వరకు రావడం జరిగింది. టోటల్ మ్యూచువల్ ఫండ్స్ ఏయుఎం అంతా కూడా 50 లక్షల కోట్లకు వచ్చింది అని చెప్పేసి మనం రీసెంట్ గా మనం మాట్లాడుకున్నాం. ఆ 50 లక్షల కోట్లలో ఈక్విటీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఏయుఎం ఏదైతే ఉందో 20 లక్షల కోట్ల రూపాయలు ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ అందులో కూడా ఏంటి అంటే గత 3 ఏళ్ల నుంచి చూసుకుంటే స్టాక్ మార్కెట్లు గణనీయంగా పెరిగాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కోవిడ్ తర్వాత నుంచి చూసుకునేటప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకున్నా కూడా కేవలం లాస్ట్ ఇయర్ మాత్రమే మనం మాట్లాడుకోవాల్సి వస్తే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అనేటువంటివి కొన్ని స్టాక్లు అయితే ఆల్మోస్ట్ 400%, 500% పెరగడం జరిగింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండైసెస్ చూసుకుంటే కనుక కొన్ని 40% నుంచి ఆల్మోస్ట్ 80% వరకు పెరగడం జరిగింది అని చెప్పేసి చూస్తాం. సో ఇదంతా ఏంటి అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో చిన్న ఇన్వెస్టర్స్ కావచ్చు, హెచ్ఎన్ఐస్ కావచ్చు, మన దేశం మీద ఉన్నటువంటి నమ్మకంతో పెట్టుబడులు అయితే పెడుతున్నారు. వాటి తాలూకా ఇంపాక్ట్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ఈ టోటల్ 4000 నెంబర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు అయితే ఈ 2000 NSE లో ఉన్నటువంటి కంపెనీల మీద క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎందుకంటే కొనాల్సిన అమౌంట్ వాటిలోనే కొనాల్సి వస్తున్నది కాబట్టి. ఇంకో రకమైనటువంటి డేటా పాయింట్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తాలూకా కంబైన్డ్ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఏదైతే ఉందో సుమారు 725 లక్షల కోట్ల దాకా వెళ్ళడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అంటే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మన ఇండియన్స్ పెట్టింది, తర్వాత బయట ఫారెన్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మిడ్ క్యాప్ ర్యాలీ, స్మాల్ క్యాప్ ర్యాలీ ఏదైతే చెప్తున్నామో లాస్ట్ ఇయర్ కేవలం స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ కోసమే 50,000 కోట్ల రూపాయలు అనేటువంటివి స్మాల్ క్యాప్స్ లో పెట్టుబడులు పెట్టడం. నెక్స్ట్ రిటైల్ కేటగిరీ ఎవరైతే మిడ్ క్యాప్స్ లో పెట్టారో సుమారు 25,000 కోట్ల రూపాయలు అనేటువంటివి ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ లో, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం జరిగింది. సో ఈ డేటా పాయింట్స్ అనేటువంటివి మనకు చూసుకునేటప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఇన్నే ఉన్నాయి. కొత్తగా ఆపర్చునిటీస్ అనేటువంటి పెద్దగా రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా మనకేంటి అంటే కొన్ని భయాలు, పేటిఎం లాంటివి, తర్వాత జొమాటో లాంటివి, తర్వాత నైకా లాంటివి ఏవైతే ఉన్నాయో సో ఆ టైప్ ఆఫ్ వెల్త్ డిస్ట్రక్షన్ అయ్యేటువంటి ప్రమాదం కొంతవరకు మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి భయం ఉంది, రిటైల్ ఇన్వెస్టర్స్ కి కూడా ఆ టైప్ ఆఫ్ భయం అనేటువంటిది కనబడుతుంది. సో రెగ్యులేటర్ అంటే సెబీ యాజ్ అ పర్యవేక్షకుడిగా చూసుకునేటప్పుడు వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ కరెక్టే. బట్ అట్ ద సేమ్ టైం గ్రోయింగ్ మన మార్కెట్ సినారియో కోసం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సినారియోస్ లో కొన్నిటిని రిలాక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు 100 కంపెనీస్ కాదు 125 కానీ 150 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని లార్జ్ క్యాప్ కింద చేయండి. నెక్స్ట్ ఈ 250 కంపెనీలు మిడ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కాదు మాకు సుమారు 500 కంపెనీల వరకు మిడ్ క్యాప్స్ కింద చేయండి అని చెప్పేసి అని కావచ్చు. నెక్స్ట్ డెరివేటివ్ సెగ్మెంట్ లో కూడా కొంతవరకు రిలాక్సేషన్ అనేటువంటిది అవసరం ఉంటుంది. అంటే మనం బయట కంపెనీ అంటే బయట దేశాలతో డెవలప్డ్ ఎకానమీస్ తో కావచ్చు, డెవలప్డ్ మార్కెట్స్ తో మనం కంపేర్ చేసుకునేటప్పుడు కొన్ని పారామీటర్స్ అక్కడ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి మార్పులు కేవలం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఎందుకు బాగా బాధిస్తుంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టినటువంటి అమౌంట్ ఆర్ పెన్షన్ ఫండ్ పెట్టినటువంటి అమౌంట్, లేదు ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్, లేదా పోర్ట్ఫోలియో మేనేజర్స్ పెట్టినటువంటి అమౌంట్ చాలా చిన్నది. బట్ మ్యూచువల్ ఫండ్ యాజ్ అన్ ఇండస్ట్రీగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే 20 లక్షల కోట్ల రూపాయలకి వాళ్ళు అసెట్స్ అనేటువంటి మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఆ పెయిన్ వాళ్ళకి ఎక్కువగా తెలుస్తున్నది. అందుకు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.